ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు ఇంకా ఆగలేదు. మార్చి 14వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డి యొక్క పవర్ 0 అవుతుంది. ఆ రోజు నుంచి కేంద్ర ఎన్నికల కమిటీ వాళ్ళు సర్వాధికారాలను అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, ఎక్సైజు, వాణిజ్య పన్నుల శాఖ, రవాణా శాఖ అధికారులపై పూర్తి అధికారాలు, పర్యవేక్షణ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించబోతా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం అంటే కేంద్ర ప్రభుత్వం, అక్కడుండే మోడీ ప్రభుత్వం. కనుక వీళ్ళు ఎవరిని భయపెట్టినా అమాయకులైన ఓటర్లను వాలంటీర్ల ద్వారా భయపెడుతూ, ఏయ్ ఫ్యాను లేదా పీకేస్తాం, నీ రేషన్ కార్డు పీకేస్తాం, నీ పింఛన్ పీకేస్తాం, ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 14 మార్చి నాటికి మళ్ళీ అందరికీ, ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం ఉంది. ఇక నెల్లూరు జిల్లా పరిస్థితి చూస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అయోమయం, గందరగోళం. 2019 ఎన్నికల్లో 10 సీట్లకు 10 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న ఆ జిల్లాలో ఇప్పుడు ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితే లేదు. అక్కడ రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఆ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న సాక్షాత్తు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విపిఆర్ అంటారు ఆయన షార్ట్కట్లో, ఆ విపిఆర్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరగానే వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రికి, నాయకులకు, సలహాదారులకు మైండ్ పోయింది. అన్న, నెల్లూరు జిల్లాలో 10 సీట్లు గెలిచిన నెల్లూరు జిల్లా చేయి జారిపోయింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని మద్దతిస్తున్నారని భావించిన రెడ్డి సామాజిక వర్గం రాయలసీమలో నెల్లూరు, ప్రకాశం ఎక్కడ ఉన్నా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే 60% మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. ఎన్ఆర్ఐలు, ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు జగనన్న వస్తే ఎంతో మేలు చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో పరిగెత్తుతుందని భావించారు. ఈరోజు ప్రవాసాంధ్రులు కూడా ఈయనెక్కడ దొరికాడయ్యా, అన్నీ రివర్స్ టెండర్లు అంటాడు, రివర్స్ గేర్లు అంటాడు. అసలు ప్రారంభమే ఈయన పునాది రాళ్ళు, శంకుస్థాపన కాకుండా కూల్చివేతల రాజ్యానికి పునాది వేశాడు. బంగారంలో ఉన్న అక్కడ ప్రజావేదిక అనే ఏసీ హాల్ని కూలగొట్టడంతో ప్రారంభించాడు. ఆ ఏసీ హాలు చక్కగా నట్టులు, బోల్టులు విడదీసి ఆ హాలు మొత్తాన్ని సెక్రటేరియట్ ప్రాంగణంలో మళ్ళీ తిరిగి పునర్నిర్మాణము చేసే వసతి ఉన్నా, మొత్తము విడి భాగాలుగా తీసి ఏర్పాటు చేసే ఆ వసతి ఉన్నా, చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నది కనుక పగా, ప్రతీకారము, కక్షతో ఆ ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైంది ఈ ప్రభుత్వం. వాళ్ళ నెల్లూరు జిల్లాలో నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ పి నారాయణపై కన్నుబడింది జగన్మోహన్ రెడ్డికి. ఆయనపై అనేకమైన అక్రమ కేసులు బనాయించారు. హైకోర్టులో, జిల్లా కోర్టులో ఆయనకు ఊరట లభించింది. ఇక ఈ మధ్యకాలంలో ఆయన నిర్వహించే నారాయణ మెడికల్ కాలేజీ, నారాయణ జనరల్, నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మందుల షాపులు అక్కడుంటే వింత విశేషం చూశారా? మందులేమో హాస్పిటల్లో ఉంటాయి, మందుల షాపులు అక్కడుంటాయి. వీళ్ళు ఇంటిపై దాడి చేసి అక్కడుండే అల్మరాలు, బీరువాలు అన్నీ పగలగొట్టి, మీరు మందులు ఇక్కడేయో అక్రమంగా అమ్ముతున్నారు, ట్యాక్సులు కట్టకుండా అమ్ముతున్నారని చెప్పి ఏకంగా 70 మంది పోలీసులు ఫిబ్రవరి 9న వచ్చి ఆయన ఇంటిపై దాడి చేశారు. ఇది ఎవరు? ఔషధ నియంత్రణ అధికారులు.
ఓ 4 గంటల పాటు వెతికారు. ఆ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఆ భార్య ఉంటే భార్యను భయభ్రాంతులకు గురి చేశారు. మొత్తం ఆల్మరాలు బీరువాలన్నీ కూడా బలవంతంగా పగలగొట్టేశారు. చివరికి వాళ్ళకి ఏమీ దొరకలా. చివరికి వాళ్ళు ఒక సర్టిఫికేట్ రాసి ఇచ్చారు. మేము ఇక్కడ దాడి చేశాం, ఇక్కడంతా చూసాం, ఎక్కడా కూడా ఎటువంటి అక్రమాలు లేవు అని చెప్పి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చిపోయారు. ఇక మళ్ళీ పోయే కాలం మార్చి 4వ తారీఖున సోమవారం నాడు మళ్ళీ పెద్ద ఈగల దండు, దోమల దండుల పోలీసులు వచ్చి ఆ నారాయణ మెడికల్ కాలేజీ క్యాంపస్లో, ఇక ఆయన నారాయణ అంటే ఆయన రాజకీయ నాయకుడు అయ్యాడు, మాజీ మంత్రి. అక్కడ పనిచేసే నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు ఇళ్ల మీద దాడి చేయటం, సిబ్బంది ఇళ్ల మీద దాడి చేయటం ఏమైనా సమంజసమా? వీళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఆయన అల్లుడు పునీత్ అంట 92 బస్సులు ఆయన ఇన్స్పైర్ అనే కంపెనీ తరపున కొని నారాయణ విద్యా సంస్థలకి ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడు. అన్ని ట్యాక్సులు సక్రమంగానే కట్టించారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ సమూలముగా పతనమైందని ఓర్వలేక కక్షతో నారాయణ కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ, మహిళా జడ్పీటీసీ ఇంటికి వెళ్ళి అక్కడ 50 మంది పోలీసులు అక్కడ కూడా యాగీ చేసి బీరువాలు పగలగొట్టడం, ఆల్మరాలు పగలగొట్టడం, ఇక్కడ ఏముందో చూడటం, ఆ విధంగా అక్కడుండే ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకురాళ్ళ ఇళ్లపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. అక్కడ ఎవ్వరూ భయపడేవాళ్ళు లేరు. ఇంకా మార్చి 14 తరువాత ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు, కలెక్టర్ లేదు, ఎస్పీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణ పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిపోబోతా ఉంది. అధికారులు ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ మంత్రుల మాట వినవలసిన అవసరమేమి లేదు. ఇంకో విశేషం ఏంటంటే ఎవరైనా పాపం తెలవక అధికారులు కానీ, పోలీసు రెవెన్యూ అధికారులు లేదా టీచర్లు, ప్రభుత్వం నుంచి జీతము తీసుకునేవారు ఎవరైనా ఎమ్మెల్యేల ఇళ్ళకి, ఎమ్మెల్సీల ఇళ్ళకి, మంత్రుల ఇళ్ళకి వెళితే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఒక అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రకటనకు ముందే అత్యుత్సాహం చూపించి ఆయన ఇంటికి వెళ్ళినందుకు కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేసింది. కనుక ఎవ్వరూ కూడా, ఏ ప్రభుత్వ అధికారి కూడా మా ఇంటికి రమ్మన్నా పిలిచినా వెళ్ళకూడదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో సహా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఎండిఓ, తహసీల్దారు, పోలీస్ స్టేషను ఎక్కడికైనా ఈ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్ళాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకున్న ఎవ్వరూ కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళవలసిన అవసరం ఏమాత్రము లేదు. మార్చి 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇక అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమీ చేసుకునే పరిస్థితి లేదు. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయింది. ఖాళీ ఏంటి? ఎలా? 6 లోక్సభ సభ్యులు వెళ్ళిపోయారు, 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, 1 రాజ్యసభ సభ్యుడు, 2 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. ఇక పరంపర పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయ్యి సీటు ఇస్తానన్నా వద్దు బాబోయ్, ఓడిపోయే సీటు మాకెందుకని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించే అవకాశం లేదు. ఇలాంటి దాడులు చేయటం వల్ల తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన నాయకులు ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తే లేదు. ఇక సావో రేవో అని సిద్ధమవుతున్న, ఈ విజయభేరి మోగించడానికి సిద్ధమవుతున్న తెలుగుదేశం, జనసేన శ్రేణులను, నాయకులను, వీర మహిళలను,
జనసేన కార్యకర్తలను ఎవ్వరూ నియంత్రించజాలరని విశ్లేషకులు భావిస్తున్నారు.